వెన్నెలని పెళ్లి కూతురులా రెడీ చేసి వెన్నెలకైతే అక్కడ స్పృహ లేకుండా ఉంటుంది. ఇక ఆమె అయితే వెన్నెలకి ముసుగు వేసి అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక చోట అయితే కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టేసి తన చీర కొంగుని ముసుగు వేసి అక్కడే అలా ఒంటరిగా వదిలేసి ఆమె అయితే పక్కకు వెళ్ళిపోతుంది. ఇంతలో అదే గుడికి వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా వస్తూ ఉండి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇంతలో అక్కడ వెన్నెల ముసుగు వేసుకొని కూర్చుని ఉంటుంది. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి ఈ అమ్మాయి ముసుగు వేసుకొని కూర్చుని ఉండడం ఏంటి, అది స్పర్శ లేకుండా ఉన్నారు ఎవరా అని చెప్పి వరలక్ష్మి అయితే దగ్గరకు వెళ్తుంది. దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి ఒంటి నిండా నగలు ఉండడం చూసి పెళ్లి కూతురులా ఉంది ఎవరబ్బా అని చెప్పి వరలక్ష్మి కిందకు వంగొని ఆ ముసుగుని ఇలా తీయబోతూ ఉంటుంది. ఇక ఆ ముసుగుని తీసి ఎవరి అమ్మాయి అని చెప్పి చూడబోతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి వెన్నెల ఆ అమ్మాయి వెన్నెల అని తెలుసుకోగలదా? తెలుసుకుంటే వరలక్ష్మి ఏం చేయనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.